హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు మనం వెజిటబుల్ సూప్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో, బేసిక్‌గా ఈ వెజిటబుల్ సూప్‌కి మనం వాడే 6 వెజిటబుల్స్ రైట్. సో, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఈస్ బీట్రూట్. ఓకే. ఇదొచ్చేసి పంకిన్ అంటే రాజగుమ్మడి అంటాం. ఇది వచ్చేసి సోరకాయ బాటిల్ గార్డ్ అండ్ ఇదొచ్చేసి క్యాబేజ్. ఓకే. దెన్ ఇది బంగాళదుంప పొటాటో అండ్ దిస్ ఇస్ క్యారెట్. సో, నేను బేసిక్‌గా ఏంటంటే మన అవగాహన కొరకు అన్నీ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. దీంతో మీరు స్టార్ట్ చేసి మీకు తెలిసిపోతుంది క్వాంటిటీ అనేది. దాన్ని బట్టి మీరు వేరీ చేసుకోవచ్చు. సో, ఇందాక మనం వెజిటబుల్స్ చూసాం గదా! సో, దాంతో పాటుగా మనం వేయాల్సిందంటే ఒక పిడికెడు పాలకూర అంటే ఇందాక చూపించిన 100 గ్రామ్స్‌కి, తర్వాత ఒక పిడికెడు పుదీనా, తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ అల్లం. సో, దీన్ని బెటర్ ఏంటంటే కొంచెం మ్యాష్ చేసి వేస్తే ఈజీ అవుతుంది. ముక్కలు కట్ చేసి వేసేకంటే. సో, ఇవన్నీ కూడా కడిగేసి ఇందాక చూపించిన వెజిటబుల్స్, ఈ లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా కడిగేసి కుక్కర్‌లో వేయాలి. సో, ఇందాక చూపించినట్టుగా లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసి కడిగేసుకొని ఈ విధంగా కుక్కర్‌లో వేసి, ఈ విధంగా మునిగేంత వరకు అంటే వెజిటబుల్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ ఏసేసి కుక్కర్‌లో ఒక 3-5 విజిల్స్ మనం బాయిల్ చేసుకోవాలి. సో, 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్‌లో ఇలా వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా జాలి తీసేసుకొని ఈ వెజిటబుల్స్‌ని ఈ వాటర్ పారేయకూడదు. రైట్. దీన్ని ఇలా తీసేసుకొని ప్లేట్‌లో వేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. కాసేపు చల్లారితే మనకు మిక్సీ చేయడానికి ఈజీ అవుతుంది. రైట్. సో, ఇందాక మనం వెజిటబుల్స్‌ని బాయిల్ చేసి చల్లారేసాం కదా! దాన్ని మిక్సీ జార్‌లో వేసేసేయాలి. వేసి ఇందాక మనకు ఏవైతే బాయిల్ చేసిన తర్వాత వాటర్ మిగిలాయో ఆ వాటర్ ఆహ్, కొన్ని అలాగే తర్వాత లేదా ఫ్రెష్ వాటర్ కొన్ని అలా యాడ్ చేస్తూ రైట్. ఇందాక కుక్కర్‌లో వాటర్ మిగిలాయి కదా! ఈ వాటర్‌ని మనం వాడుకోవచ్చు. సో, కొన్ని వేస్తూ దానికి మంచి పేస్ట్ లాగా మిక్సీలో చేసేసుకోవాలి. సో, ఇది మనం మిక్సీ జార్‌లో పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా మళ్ళీ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దీన్ని స్టెయిన్ అంటే వడగట్టుకోవచ్చు. మాక్సిమం అందులో ఏమీ ఉండదు. రైట్. అడపదడప ఏదన్నా వస్తే 1, 2 వస్తాయి. పర్లేదనుకుంటే ఓకే. లేదు అంటే స్టెయిన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక రౌండ్ మిక్సీలో వేసుకోండి. సో, మిక్సీలో పేస్ట్ చేసినంతా కూడా మళ్ళీ కుక్కర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసాం. సో, ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్సెస్ వాటర్ కూడా మళ్ళీ దీంట్లోనే వేసేస్తాం. ఇది వేస్ట్ చేయకూడదు. చాలా వాల్యుబుల్ వాటర్. ఒకవేళ మీకు థిక్‌నెస్, కన్సిస్టెన్సీ చూసుకోండి. యూజువల్‌గా అది మరీ పలచ కాకుండా, మరీ చిక్కగా కాకుండా చూసుకోవాలి. కావాలంటే కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. సో, నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్స్ విషయానికొస్తే రైట్. సో, ఇక్కడ మనం దాదాపుగా 10 ఇంగ్రీడియెంట్స్ మనం యూజ్ చేస్తాం. సో, ఫస్ట్ వచ్చేసి ఇది జీలకర్ర రైట్. నెక్స్ట్ ఇలాయచి రైట్. లవంగాలు 4 తీసుకున్నాను. దాల్చిన చెక్క రైట్. తర్వాత ఇది బిర్యానీ ఆకు, తర్వాత మిరియాలు. ఓకే. దెన్ దిస్ ఇస్ రాక్ సాల్ట్ అండ్ దిస్ ఇస్ బ్లాక్ సాల్ట్ అండ్ మధ్యలో ఉంది బెల్లము. దీంతో పాటుగా ఇందులో కొంచెం మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాము. యాడ్ చేసేసి దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. యాహ్! ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ప్రిఫరబుల్లీ మంచి కంట్రీ కౌ ఘీ వాడితే బెటర్ అండి. రైట్. సో, బెల్లం కూడా మీ చాయిస్ అంటే మీకు వద్దు అని అనుకుంటే ఒకవేళ డయాబెటిక్ ఉంటే కూడా అవాయిడ్ చేయొచ్చు. బెల్లం వేస్తే కొంచెం పుల్ల పుల్లగా, తీయ తీయగా వస్తుంది. లేదంటే కొంచెం సాల్టీగా ఉంటుంది. నాట్ ఎ ప్రాబ్లమ్. సాల్ట్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ అవసరాన్ని బట్టి రాక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ అయితే బ్లాక్ సాల్ట్ కంపల్సరీ వేయాలి. రాక్ సాల్ట్ మీ టేస్ట్‌ని బట్టి వేసుకోండి. సో, ఆల్మోస్ట్ మన సూప్ అనేది కంప్లీట్‌గా ఉడికిపోయిందండి. ఒకసారి చూసుకోండి. ఏ విధంగా అయితే పాల మీద అట్టు వస్తుందో, ఆ విధంగా ఇట్లా పైన అట్టు వస్తే సూప్ కంప్లీట్‌గా కుక్ అయిపోయినట్టు. సో, కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా చూసుకోండి. సో, నేను అప్రాక్సిమేట్‌గా 6 వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు చూయించినట్టుగా 100 గ్రామ్స్ ఏసాను. సో, మీకు అరౌండ్ 4 లీటర్స్ సూప్ అనేది రెడీ అయిపోయింది. సో, ఈ కన్సిస్టెన్సీ మీరు చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఇంకొంచెం థిక్‌గా తాగాలనుకుంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేయండి. బట్ మరీ అంత థిక్‌గా ఉండకూడదు. మరీ అంత పల్చగా కూడా ఉండకూడదు. అండ్ వేడి వేడిగా ఉన్నప్పుడు దీన్ని కన్జ్యూమ్ చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీకందరికి కూడా ఈ సూప్ నచ్చిందనుకుంటా. సో, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర
డైనమిక్ బ్రెత్ వర్క్ క్లాసెస్ అనేవి ఎవ్రీడే ఆన్‌లైన్‌లో కండక్ట్ అవుతుంటాయి. అదేవిధంగా యోగా, డైట్ ప్లాన్స్ కూడా మన దగ్గర రెగ్యులర్‌గా క్లాసెస్ నడుస్తా ఉంటాయి. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో దానికి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు. సో, ఇది చూడడానికి కొంచెం నాన్ వెజ్ పాయ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం వెజ్ పాయ అని కూడా పిలుచుకోవచ్చు. సో, ఇట్స్ కంప్లీట్ 100% వెజిటేరియన్ అండి. చూసారు కదా! మనం వాడిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వెజిటేరియన్ ఇంగ్రీడియెంట్స్ రైట్. సో, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ ఫుడ్ ఐటెమ్స్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాం. థాంక్ యూ. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.